ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ పాలకులపై విరుచుకుపడ్డారు. గత పాలకులు ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పేదలకు ఇల్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మిస్తోందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ సంక్షేమమే తమ ప్రధానమని, పేదలకు ఇల్లు, రేషన్, విద్య, ఆరోగ్యం వంటి సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. తెలంగాణను అప్పుల బారి నుంచి బయటకు తీసుకు ఈ ప్రధాన ధ్యేయమని చెప్పారు. రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇస్తున్నారు. ఇందాక మిత్రులు చెప్పినట్లు అది 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో కల్పించిన సంక్షేమం కావచ్చు, వైద్యానికి, విద్యకి ఈ ప్రభుత్వం వేసిన పెద్ద పీట కావచ్చు. అంతేకాదు ఆనాడు 10 సంవత్సరాల్లో పేదవాళ్లకి చిన్న కోరిక ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరిక. ఆ కోరిక కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని ఆశపడి పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక ఇల్లు కూడా కట్టించలేని ఆనాటి ప్రభుత్వ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఈనాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదవారికి ఇచ్చిన హామీలో భాగంగా తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ఆనాడు స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు అనేక మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చారు. ఆనాడు ఇళ్ల స్థలాలు కూలగొట్టే పరిస్థితి ఉంటే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఏవైతే మంచి